రూప్ సింగ్ గారు జాయిన్ అయ్యారండి. ఓకే అండి, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ గారు జాయిన్ అయ్యారండి. జాగృతి అధ్యక్షురాలు కవిత, రూప్ సింగ్ గారు నమస్తే అండి. జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న బీఆర్ఎస్ పై చాలా ఆరోపణలు చేశారు, అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారు. మనం చూసుకున్నట్టయితే అలాగే ఏదో ఒక రోజు సీఎం అవుతాను అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మరి అంటే పదవి ఆకాంక్ష బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కారణం అనుకోవచ్చా? నేను ముందుగా మన చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం మేడం. సరే, వాళ్ళు ఆ పద్ధతిలో అర్థం చేసుకుంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. నేను దాని గురించి చర్చ చేసుకోవడం లేదు. కానీ కవితమ్మ గారు ఆరోపణ చేయలేదమ్మా. కవితమ్మ గారు జాగృతి జనం బాటతో తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలని పత్రికా ద్వారా, మీడియా ద్వారా జరిగినటువంటి అంశాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. కావాలనేటువంటి కక్షగట్టి చేస్తున్నటువంటి మాటలు కూడా కావమ్మా. మీరు ఇప్పుడు సుమారు 12 జిల్లాలు కంప్లీట్ అయినాయి. 12 జిల్లాల్లో ఆయా జిల్లాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడైతే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ ప్రజల ద్వారా తెలుసుకోవడం, ఆ తప్పుల్ని ఎత్తి చూపడం తప్ప తనకు బీఆర్ఎస్ పార్టీనే కక్షగట్టి ఆ ఎమ్మెల్యేలను లేదా ఆ పార్టీని నష్టం చేయాలనేటువంటి దురుద్దేశం ఉండేది ఉంటే ఇంకో పద్ధతిలో ఉంటుందమ్మా. ఈ పద్ధతుల్లో ఉండదు. ఆమె పార్టీ నుంచి బహిష్కరించబడ్డది, తన మార్గాన్ని తను చూసుకుంటున్నది, ప్రజాక్షేత్రంలో తనేందో ప్రజల ద్వారానే నిరూపించాలనేటువంటి ఓ పట్టుదలతో ప్రజల మధ్యలోకి వెళుతున్నది. అంతేగాని దాన్ని ఆ ప్రజలు చెప్పినటువంటి అంశాన్ని బయటికే చెప్పొద్దుగా, నోరు మూసుకునే ఉండాలి. ఇంకా పార్టీలో ఉన్నా నోరు మూసుకోవాలి, పార్టీ బయటికి పోయినాక కూడా నోరు మూసుకోవాలి. అయితే ఆమె ద్వారా పార్టీకి బదనాం అవుతుందని వీళ్ళు సృష్టించుకొని మాట్లాడేదానికి జవాబు ఎవరు చెప్పలేరమ్మా. కాకపోతే ఆమె సీఎం కావాలనేటువంటి మాట అనేది ఎందుకైతే అన్నదో, ఇవాళ మీకు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాతిపదిక మీద అధికారంలోకి వచ్చిందమ్మా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు అనలేదమ్మా? నుంచి కూడా కవిత ఎందుకు ప్రశ్నించలేదు? సీఎం గారు అంత దోచుకుంటున్నారని చెప్పి నేనైతే న్యాయంగా పరిపాలన చేస్తాననే కదమ్మా వీళ్ళు. ఓకే అండి, రూప్ సింగ్ గారు, మరి ఈ 10 ఏళ్ల నుంచి కవిత ఎందుకు ప్రశ్నించలేదు? వీటిపైన ప్రశ్నించిందా లేదా అది ఇంటర్నల్ విషయం అమ్మా. అది అప్పటికే బయటకు వచ్చేసి చెప్పే ఈ ప్రభుత్వంలో ఉన్నారు కదమ్మా. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు? పార్టీలో ఉన్నప్పుడు తప్పులు కనిపించలేదా? పూర్తిగా వినండి అమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు మొత్తం భూముల మీద పడి దోచుకుంటున్నారు అని ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా సీఎం అడుగుతారమ్మా? లేదు. ఇవాళ బంజారా జాతికి ఒక మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి బంజారా సమాజం అంతా అడుగుతున్నది. బంజారా నాయకులు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు పోయి అడుగుతారమ్మా? ఇంటర్నల్ లో ఉన్నప్పుడు వేరు. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఎందుకు విమర్శలు చేస్తున్నారు కవిత? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దాచుకున్నదమ్మా? 42% బీసీలకు ఇస్తామన్న కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని నిలదీసి బీసీ రిజర్వేషన్ గురించి తప్ప ఇంకెవరి గురించి కూడా, ఏ దాని గురించి కూడా, ఏ ఎమ్మెల్యే గురించి కూడా కవిత ఎక్కడ విమర్శించిన దాఖలాలు లేవు కదా. ఎమ్మెల్యేలు తన గురించి మాట్లాడలేదు, విమర్శించలేదు. ఎక్కడైతే బీఆర్ఎస్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కవితను టార్గెట్ చేస్తే ఎప్పుడు మాట్లాడేది. కవిత మాట్లాడిన తర్వాతే, చాలా రోజుల గ్యాప్ తర్వాతే కదా బీఆర్ఎస్ నాయకులు కవితపై మళ్ళీ రీకౌంటర్ ఇస్తూ ఉన్నారు. లేదమ్మా, మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ మీడియా ఛానల్ ను సోషల్ మీడియా ద్వారా ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారు, ఏమని వాక్యాలు చేపిస్తున్నారు, అసలు ఆమెను రకరకాల పద్ధతుల్లో ఇంత ఘోరమైనటువంటి అవమానం చేస్తున్నారో. ఒక ఆడబిడ్డగా తనైతే భరించుకుంటూ వచ్చింది. ఇప్పటికీ ఆ హద్దు దాటిపోయిందమ్మా. అంటే మీరు గమనిస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో పేడ్ బ్యాచ్లను పెట్టుకొని ఒకే పద్ధతుల్లో ఆమెను అనేక అంశాల మీద టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. తద్వారా తనను తాను రక్షించుకోవడాన్ని, తన నుంచి తట్టుకోవడానికి అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఆమె ఈ సమాజానికి జాగృతం చేయాలనే ఉద్దేశంతో జాగృతి జనం బాట ద్వారా ప్రజల మధ్యలోకి వెళుతుంది. ప్రజల ద్వారా వచ్చే అంశాన్ని మాత్రమే మీడియా ద్వారా సమాజానికి వివరిస్తుంది తప్ప ఒక బీఆర్ఎస్ పార్టీనే కాదమ్మా. అలాంటి మరి కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీ పార్టీని, అసలు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ చేయాల్సినటువంటి పని కంటే ఎక్కువ జాగృతి చేస్తుందమ్మా. మొన్న మీకు చూసిన జాగృతి జనం బాటలో ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తే మార్కెట్ యార్డ్ లో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను ఆమె చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెల్లారిపోయి ధర్నా చేస్తున్నారమ్మా. మీకు అట్లా చెప్తే కట్టుకోలేరు, చాలా ఇబ్బందులు ఉంటాయి. బదనాం చేసే ప్రయత్నం చేస్తే
సహించడానికి జనం అయితే ఓకే లేదమ్మా. అండి. రూప్ సింగ్ గారు ఒక్క నిమిషం. పల్లె రవి గారు రూప్ సింగ్ గారు చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు, మీరు ఏం చెప్తారు? రూప్ సింగ్